ఆ తర్వాత మీది కులం కాదని చెప్పేసి ఇంకెవరైనా అబ్జెక్షన్ చేసినా తర్వాత అది చేసినా అప్పుడు మీరు తప్పుగా సమాచారం ఇచ్చారని ఎలక్షన్ కమిషన్ మీ ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు మీరు కుల ధృవీకరణ పత్రం తేలేకపోతే ఇగో ఇట్లా కులంపై స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇక కుల ధృవీకరణ పత్రాలు క్యాస్ట్ సర్టిఫికేట్ల గురించి ఆగం కావద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులందరికీ యాస్పిరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి పరిశాన్ అక్కర్లేదు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇయ్యి. ఇక ఓటర్ స్లిప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? పౌరులు తమ ఓటర్ స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి టీఈ పోల్, సో ప్లే స్టోర్లోకి పోయి టీఈ పోల్ అనే మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. సో ప్లే స్టోర్లో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘమే తెలిపింది. అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి అందులో ఫిర్యాదులను సైతం అప్లోడ్ చేసి వాటి పరిష్కార ప్రగతిని ట్రాక్ చేయవచ్చని అయితే వెల్లడించింది. ఇప్పటి నుంచే టీఈ పోల్ అని అందరూ యాప్ వేసుకొని, నా ఫోన్లో స్టోరేజ్ లేనట్టుంది చూపెట్టండి, నీ ఫోన్ రాదు ఒకసారి. సో ప్లే స్టోర్లోకి పోయి టీఈ పోల్ అని కొట్టురి. దాంట్లో ఇప్పుడు ఎవరైనా సర్పంచ్ అభ్యర్థులుగా నేను కొంతమందికి వాళ్ళు ఏ వార్డు ఉన్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ ఓటర్ ఐడి వచ్చిందా లేదో తెలియదు. ఇట్లాంటి పరిశాన్ లేకుండా టీఈ పోల్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ఓటర్ ఐడి చూసుకొని, అట్లనే మిగతా అభ్యర్థులు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతురు అంటే ఏమైనా తప్పులు ఎలక్షన్ రూల్స్కు విరుద్ధంగా ఏమైనా పనిచేస్తున్నట్టే కూడా ఇలానే కంప్లైంట్ చేయొచ్చు. ఫిర్యాదులు అప్లోడ్ చేసిన వాటిని డైరెక్ట్గా అప్లోడ్ చేసి దాని ట్రాకింగ్ అంటే స్టేటస్, ఇప్పుడు మనం పోస్ట్ పంపిస్తే అట్లా స్టేటస్ ఎట్లా చేయగలుగుతాం అట్లా చేయగలుగుతాం.